హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బర్త్డే స్పెషల్స్. ఈ రోజు అంటే 15th అక్టోబర్ ఈ రోజు ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే అని చెప్పుకోవచ్చు. మనకందరికీ ఎంత ఇష్టమైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బర్త్డే అనమాట. సో సాయి ధరమ్ తేజ్ గారికి మీ తరఫున నా తరఫున మన ప్రేక్షకులందరి తరఫు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి ధరమ్ తేజ్ గారు. సో ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి సాయి ధరమ్ తేజ్ గురించి కొంచెం క్లియర్గా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం అనమాట. సాయి ధరమ్ తేజ్ మనందరికీ తెలుసు, మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఒక హీరో అని చెప్పుకోవచ్చు, టాలెంటెడ్ హీరో అని చెప్పుకోవచ్చు అనమాట. మన మెగాస్టార్ చిరంజీవి గారికి స్వయాన తన మేనరుడు, అంటే తన సిస్టర్ కొడుకు అనమాట. సో అయితే మెగా కాంపౌండ్ నుంచి ఒక హీరో వస్తున్నాడు అంటే తెలియకుండానే వాళ్ళకి చాలా పెద్ద బాధ్యతతో బయటకు వస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని ఎక్కడా తగ్గించకుండా, అది పాడవకుండా ఆ పెయిన్ ఎలా క్యారీ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. అయినప్పటికీ వచ్చాడు, ప్రూవ్ చేసుకున్నాడు, సినిమాలు చేస్తూనే ఉన్నాడు, మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. సో మన సాయి ధరమ్ తేజ్ గారు ఫస్ట్ చేసిన ఫిల్మ్ అయితే యాక్చువల్గా రై ఫిల్మ్, వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్. బట్ కొన్ని కారణాల వల్ల ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా మాత్రం పిల్లా నువ్వు లేని జీవితం. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలో హీరోయిన్ గా మన రెజీనా కసాండ్రా హీరోయిన్ గా చేశారు. సినిమా అయితే చాలా బాగుంటుంది, మంచి స్టోరీ, అండ్ అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, సాంగ్స్ బాగుంటాయి. విలన్ గా మన జగపతి బాబు గారు, ముగ్గురు కూడా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ తో సూపర్ గా ఎంటర్టైన్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. సాయి ధరమ్ తేజ్ కి ఇది సెకండ్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా ఎక్కడ తడబడకుండా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫైట్ సీక్వెన్సెస్ కావచ్చు, లేదంటే సెంటిమెంట్ సీన్స్ కావచ్చు, ఏదైనా సరే చాలా ఈజీగా చేస్తారు, చాలా అంటే డెడికేషన్ తో చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చిన ఫిల్మ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనమాట. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా కమర్షియల్ గా చాలా మంచి హిట్ అయింది, చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో మన సాయి ధరమ్ తేజ్ ఎంత బాగా యాక్ట్ చేశాడంటే కొన్ని కామెడీ సీన్స్ లో కావచ్చు, ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ లో కావచ్చు, అండ్ అలాగే యాక్షన్ సీన్స్ లో కావచ్చు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఒక 10-15 సినిమాలు చేసి, లేదంటే చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంటూ యాక్టింగ్ లో ఉంటూ ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో అంతే ఈజీతో ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది అనమాట. నాకు బాగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఒక సాంగ్ కూడా రీమిక్స్ చేయడం జరిగింది. గూవా గోరింకతో ఆడింది లేబమ్మలాట. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలుసు. మెగాస్టార్ చిరంజీవి గారు, భానుప్రియ గారు చేసిన సాంగ్ అనమాట. అదే సాంగ్ ఈ సినిమాలో రీమిక్స్ చేయడం జరిగింది. ఈ రీమిక్స్ చేసినప్పుడు కూడా సాంగ్ వినడానికి ఎంత బాగా రీమిక్స్ చేశారో, మాస్టర్ చేశారో. అండ్ ఈ వీడియోలో కూడా కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొరియోగ్రఫీకి తగ్గట్టు మన రెజీనా గారు కానీ, మన సాయి ధరమ్ తేజ్ గారు కానీ ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా బాగా డాన్స్ చేశారనమాట. సో మన సాయి ధరమ్ తేజ్ గారికి తన కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. అండ్ నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన సినిమా సుప్రీం అనమాట. ఇందులో హీరోయిన్ గా రాశి ఖన్నా చేశారు. అండ్ అనిల్ రావిపూడి సినిమా అంటే తెలుసు కదా, ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది అనమాట. ఆ ఫన్ కి తగ్గట్టుగానే పర్ఫామ్ చేశారు మన సాయి ధరమ్ తేజ్ గారు, అండ్ అలాగే రాశి ఖన్నా. సో ఈ సినిమాలో కూడా ఇంకొక సాంగ్ రీమిక్స్ చేశారనమాట. అంటే ఇక్కడ సాయి ధరమ్ తేజ్ వాళ్ళ మామయ్య పేరు, అంటే మెగాస్టార్ చిరంజీవి గారి పేరు వాడుకుంటున్నారని చెప్పే కంటే ఆ పేరుని క్యారీ చేస్తారని చెప్పుకోవడం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో గువ్వా గోరింగ్తో సాంగ్ రీమిక్స్ చేస్తే, ఈ సినిమాలో అందం హిండోళం అదరం తాంబూలం ఈ సాంగ్ ఇందులో రీమిక్స్ చేయడం జరిగింది. ఈ సాంగ్ కూడా అసలు విజువల్స్ చాలా బాగుంటాయి, కొరియోగ్రఫీ చాలా సూపర్ గా ఉంటుంది, అండ్ అలాగే అందులో డాన్స్ అయితే గిరగదీస్తాడు అనమాట. తెలుసు కదా, అంటే మెగా కాంపౌండ్ నుంచి ఒక హీరో వస్తున్నాడు అంటే ఖచ్చితంగా హీస్ కంప్లీట్లీ డాన్సర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దానికి తగ్గట్టుగానే మన సాయి ధరమ్ తేజ్ గారు చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా బాగా డాన్స్ కూడా చేశారనమాట. ఈ సినిమాలో కామెడీ అయితే ఎంత బాగా చేశారంటే నిజంగా ప్రతి ఆర్టిస్ట్ కూడా, అంటే అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో వచ్చేసి ప్రతి సినిమాలో కూడా కామెడీని ఆయన మెయిన్ తీసుకుంటారనమాట. అంటే స్టోరీ ఎలాంటి స్టోరీ అయినా సరే ఎంతో కొంత కామెడీ మిక్స్ చేస్తూ స్టోరీని మనకి నెరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట, మనకు చూపించడం జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగానే చాలా బాగా పర్ఫామ్ చేశారు మన సాయి ధరమ్ తేజ్ గారు. సో సాయి ధరమ్ తేజ్ గారికి అనుకోకుండా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల యాక్సిడెంట్ అయ్యింది, చాలా సివియర్ గా అయ్యింది. సో అలాంటి పరిస్థితుల నుంచి బయటపడిన తర్వాత తన పేరు కూడా మార్చుకోవడం జరిగింది అనమాట. సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి దుర్గ తేజ్ లాగా మార్చుకోవడం జరిగింది. వాళ్ళ అమ్మగారి పేరు తన పేరులో కలిసేలా పెట్టుకున్నారనమాట. సో అంటే వ్యక్తిగా తనకి వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టం అనేది మనకు అందరికీ అర్థమైపోతుంది అనమాట. సో పేరు ఎలాగా ప్రెసెంట్ అయితే సాయి దుర్గ తేజ్ లాగా ఆయన పిలిపించుకుంటున్నారు, పేరు అలా మార్చుకున్నారు అనమాట. సో నెక్స్ట్ తెక్క, విన్నర్, నక్షత్రం, జవాన్ అండ్ అలాగే ఇంటెలిజెంట్ ఎలా మూవీస్ చేస్తూ వచ్చారు. అంటే కృష్ణవంశీ గారు కూడా నక్షత్రం మూవీ చేయడం జరిగింది. అందులో సందీప్ కిషన్ కూడా వన్ ఆఫ్ ది హీరో, రెజీనా కసాండ్రా హీరోయిన్. అయితే ఈ సినిమాలన్నీ కూడా జస్ట్ ఏదో వచ్చాయి వెళ్ళిపోయి అలా కంటిన్యూస్గా కొంచెం బిలో యావరేజ్ ఫిల్మ్సే పడ్డాయి అనమాట సాయి ధరమ్ తేజ్కి. బట్ ఎక్కడ తడబడకుండా, ఎక్కడ నిరుత్సాహపడకుండా, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా తన మూవీస్ చేస్తూ వచ్చారనమాట. ఆ టైంలో నెక్స్ట్ వచ్చిన ఫిల్మ్ ఏదంటే
ప్రతిరోజు పండగే. నిజంగా సినిమా ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఇది ఒక సినిమా అని చెప్పుకోవచ్చు అనమాట. మారుతి గారి డైరెక్షన్, ప్రతిరోజు పండగే సినిమా, రాశి ఖన్నా హీరోయిన్. చాలా అంటే చాలా మంచి స్టోరీ. అంటే ఒక హీరోకి అంటే తన క్యారెక్టర్ కి కంప్లీట్ గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే తాత కోరిక నెరవేర్చడానికి ఒకవేళ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతయ్యని ఇగ్నోర్ చేసినప్పుడు మనవడిగా తను వచ్చి తాత ఏవేవి అనుకుంటున్నాడో అవన్నీ కూడా నెరవేర్చడానికి వచ్చిన క్యారెక్టర్ అనమాట. ఇది చాలా మెచ్యూర్డ్ గా ఈ సినిమాలో తను పర్ఫామ్ చేయడం జరిగింది అనమాట సాయి ధరమ్ తేజ్. అండ్ అలాగే కామెడీ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ రాశి ఖన్నాతో ఉన్న కాంబినేషన్ సీన్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి, సరదాగా ఉంటాయి. అండ్ సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా కలిసి చూసేలాంటి ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ సాయి ధరమ్ తేజ్ అండ్ అలాగే మన మారుతి గారి కెరియర్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు ప్రతిరోజు పండగే. ఇప్పటికీ స్టిల్ చాలా మంది కొన్నిసార్లు ఈ సినిమా చూసి చాలా మంది నవ్వుకుంటారు అనమాట, ఎంజాయ్ చేస్తారు సినిమాని. అంత మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. అండ్ సినిమా అబౌవ్ యావరేజ్ కంటే చెప్పాలంటే హిట్ సినిమా అనేది. హిట్ అయింది సినిమా మంచిగా, అందరూ కూడా ఎంజాయ్ చేశారు. అండ్ ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ చేసిన సినిమాల్లో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి అంటే కొంచెం ఇన్స్పైర్ చేసే సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని స్టోరీస్ మనల్ని ఎంటర్టైన్ చేస్తే, కొన్ని స్టోరీస్ మనల్ని ఎడ్యుకేట్ చేస్తాయి అనమాట. సో అలాంటి సినిమాని చిత్రలహరి సినిమా అయితే నిజంగా ఎంత మంచి సినిమా అంటే ఏ మనిషికైనా సరే ఫెయిల్యూర్ అనేది ఎండింగ్ కాదు. ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం కష్టపడుతూ ఉండాలి. మనం కష్టపడుతూ ఉంటే ఎప్పటికైనా సరే సక్సెస్ మన దగ్గరికి వస్తుంది అని చెప్పే ఒక మంచి సూపర్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు, ఒక మారల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు, ఒక లెసన్ అని చెప్పుకోవచ్చు చిత్రలహరి సినిమా. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాకి మ్యూజిక్ మన దేవిశ్రీ ప్రసాద్ గారు, అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ప్రేమ వెనిలా సాంగ్ అయితే ఇంకా అదిరిపోతుంది, చాలా బాగా వినాలనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నివేతా పేత్రాజ్ అండ్ అలాగే కళ్యాణి ప్రియదర్శన్ కూడా యాక్ట్ చేయడం జరిగిందనమాట. సినిమా అయితే చాలా బాగుంటుంది, మంచి స్టోరీ లైన్, అందరికీ నచ్చే సినిమా. ఎప్పుడైనా మనం లోలో ఉన్నప్పుడు ఈ సినిమా చూస్తే ఎంతో కొంత మన మైండ్ రీఛార్జ్ అవుతుంది, రీసెట్ అవుతుంది, అండ్ అలాగే ఇన్స్పైర్ అవుతాం అనమాట సినిమా చూసి. సో అలాంటి ఒక మంచి సినిమా చిత్రలహరి. అండ్ అలాగే బ్రో సినిమా కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే సాయి ధరమ్ తేజ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన మల్టీ స్టార్ అని చెప్పుకోవచ్చు. సినిమా జస్ట్ ఓకేగా ఆడింది అనమాట. అండ్ అలాగే ఆ తర్వాత వచ్చిన సినిమా మనకందరికీ ఎంతో ఇష్టమైన సినిమా, నాకు ఇష్టమైన జోనర్ కాబట్టి ఈ సినిమా నా ఫేవరెట్ అని చెప్తాను. ఎందుకంటే విరూపాక్ష సినిమా అనమాట. విరూపాక్ష సినిమా నిజంగా ఒక కొత్త వరల్డ్ అనమాట, ఒక కొత్త ప్రపంచం. అది ఒక హర్రర్ ప్రపంచం అంటే ఎలా ఉంటుందో దీన్ని చూస్తే అర్థమైపోతుంది. అలాంటి సినిమా విరూపాక్ష మన సాయి ధరమ్ తేజ్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ ఇష్టపడే ప్రతి ఆడియన్స్ కూడా ఖచ్చితంగా నచ్చే సినిమా. అయితే ఈ సినిమాలో మన సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేశారు. అండ్ అలాగే తన యాక్టింగ్ తో, తన టాలెంట్ తో అసలు సినిమాని ఎంత వరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్లారనమాట. అండ్ అలాగే తన క్యారెక్టర్ కి తగ్గట్టుగా మన సాయి ధరమ్ తేజ్ గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాలో నాకు బాగా నచ్చే ఒక పాట కూడా ఉందన్నమాట. నచ్చావులే ఏ రోజు చూసాని ఆ రోజు సాంగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆ హారర్ ఎలిమెంట్స్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు అనమాట. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, చూడండి, ఎంజాయ్ చేస్తారు. సో ఇలాగా ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ ఒక యాక్టర్ లైఫ్లో హిట్స్ ఫ్లాప్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా లాస్ట్ వరకు తన లైఫ్ మొత్తం ఆ సినిమాలకి అంకితం చేసి ఎంటర్టైన్ చేసే వాళ్ళే ఖచ్చితంగా ఆడియన్స్ మనసు గెలుచుకుంటారు. అలాగే మన సాయి ధరమ్ తేజ్ గారు ట్రై చేస్తూనే ఉన్నారు. ఎన్ని హిట్స్ వచ్చినా, ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సో ఇది ఈరోజు మన బర్త్డే స్పెషల్స్లో సాయి ధరమ్ తేజ్ స్పెషల్ ఎపిసోడ్ అనమాట. సో సాయి ధరమ్ తేజ్ గారు ఇలానే మూవీస్ చేస్తూ మంచి పెద్ద హిట్స్ కొట్టి మనల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సాయి ధరమ్ తేజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సైనింగ్ ఆఫ్ దిస్ యాంకర్ సిద్ధు. బాయ్.